నాగ చైతన్య, శోభిత, కంగ్రాచులేషన్స్ డార్లింగ్స్. హ్యాపీగా ఉండండి. నాగ చైతన్య, నాకు మంచి గిఫ్ట్ కావాలి. ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏమిటి? సో కాల్డ్ యోధులు వేరే వాళ్ళని టార్గెట్ చేసి మీ టాపిక్ ని డీవియేట్ చేసేయడం ఏమిటి? తుంటి కొడితే పళ్ళు ఉన్నట్టు. నాకు గిఫ్ట్ కావాలి. నాకేం పెద్ద పెద్ద కోరికలు లేవండోయ్, చిన్నదే. ఒక ఎల్వీలో ఒక మంచి లేటెస్ట్ బ్యాగ్ పంపిస్తే చాలు, అంతకంటే ఏమొద్దు. పంపిస్తారు కదా. ఈ వీడియో సంథింగ్ స్పెషల్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ వీణా శ్రీవాణి కింద వీడియో చేయట్లేదు. ఒక సీనియర్ మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్గా ఈ వీడియోని చేస్తున్నాను. బికాస్ నేను సీనియర్ మీడియా పర్సన్ అని చెప్పుకోవటానికి ఒక పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ని. ఎందుకంటే ఇప్పుడున్న మీడియాలో, మన తెలుగు మీడియాలో సో కాల్డ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ నాతో పాటు ఏళ్ల తరపడి 1000 ఎపిసోడ్లు చేసిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే, మీడియా, మా అసోసియేషన్ కంప్లైంట్స్. ఇవాళ నాకు ఇందాక ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద ఛానల్లో పనిచేసే ఆయన, నాకు ఆప్తులు, ఒక పోస్ట్ పంపించారు. పలానా సో కాల్డ్ ఆస్ట్రాలజర్ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి ఏదో చెప్పారు అని. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్టుల్లోనే ఒక జర్నలిస్ట్, నా కొలీగ్ అనుకుందాం, పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి.